హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అప్డేట్స్ ఎపిసోడ్ 1. మనందరికీ మూవీస్ అంటే చాలా ఇష్టం. మనకున్న ఈ బిజీ లైఫ్లో మన ఇష్టమైన హీరోస్ అప్డేట్స్ కానీ లేదంటే వేరే మూవీస్ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. సో మనకున్న బిజీ లైఫ్లో వాటిని మనకు తెలవదు, మనం వాటిని పట్టించుకోం. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినీ న్యూస్ అప్డేట్స్ అనే కంటెంట్ని ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతి సండే ఇలా ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఆ వీక్ లో వచ్చిన అప్డేట్స్ మొత్తం మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ గా మేము వీడియోస్ చేయాలా లేదో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఫుల్ గా చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఈ మండే అంటే March 25th హోలీ సందర్భంగా మీ అందరికీ హ్యాపీ హోలీ. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే March 27th మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. ముందుగా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్ రామ్ చరణ్ సార్. సో మనకు తెలుసు గేమ్ చేంజర్ అనే మూవీ ప్రెసెంట్ రామ్ చరణ్ గారు షూటింగ్ లో ఉంది. అండ్ ఆ మూవీ నుంచి అయితే తన బర్త్డేకి సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో దసరాకి రిలీజ్ చేయాల్సిన సాంగ్ అయితే ఇప్పుడు ఈ బర్త్డే వెకేషన్ కింద రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అదొక అప్డేట్. అలాగే RC16 గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సనా గారితో తీయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్, AR రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో దానికి పూజ సెరమనీ అయితే మన రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నారు. అండ్ మేలో మూవీ షూటింగ్ అయితే ఉండబోతుంది. అండ్ అదే రోజున బర్త్డే రోజున ఒక బిగ్ సర్ప్రైజ్ మన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఏంటంటే మన రంగస్థలం కాంబో ఈస్ కమింగ్ బ్యాక్. సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు అగైన్ కొలబరేటింగ్ సెకండ్ టైం. ఆ మూవీ ఫోటోషూట్ కూడా జరిగిందంట. అనౌన్స్మెంట్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజున రాబోతుంది. ఫ్యాన్స్ కి పీక్స్ అంతే. అండ్ ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అప్కమింగ్ మూవీ కల్కి. సో ఆ మూవీ నుంచి అయితే మన ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు ఉన్నారు కదా, ఆవిడైతే మన ప్రభాస్ గారి క్యారెక్టర్ రివీల్ చేశారు. ఆయన క్యారెక్టర్ పేరు భైరవ. సో మనకు తెలుసు కల్కి అనేది పోస్ట్ పోన్ అయిపోయింది డ్యూ టు ఎలక్షన్స్ వల్లనే. బట్ ఇంకొక రీజన్ ఏంటంటే VFX కూడా ఒక రీజన్ అంట. సో కొన్ని పార్ట్స్లో VFX వర్క్ అవ్వలేదంట. దాని గురించి మూవీని పోస్ట్ పోన్ చేశారు. సో ఇంకా అఫీషియల్గా అప్డేట్ ఇవ్వలేదు ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటనేది. పోస్ట్ పోన్మెంట్ అయితే జరిగింది. అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR గారు అండ్ అలాగే మన కొరటాల గారి సెకండ్ కొలాబరేషన్ దేవరా. మనకు తెలుసు August 15th రిలీజ్ అవ్వాలి. బట్ గ్రాఫిక్స్ అవి ఇంకా అవ్వకపోవడంతో October 10th అయితే డేట్లు లాక్ చేసుకున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ప్రజెంట్ గోవాలో జరుగుతుంది. అండ్ దీంట్లో ఒక టాకీ పార్ట్, దాంతోపాటు ఒక సాంగ్ మౌంటే సాంగ్ అయితే షూట్ చేయబోతున్నారు. అండ్ ఒక 10 days 15 days ఉంటుందంట ఈ షెడ్యూల్. అండ్ అలాగే అక్కడ జరుగుతున్న షెడ్యూల్లో ఒక చిన్న లీక్డ్ వీడియో అయితే మన సోషల్ మీడియాలో లీక్ అయింది. అదైతే ప్రజెంట్ వైరల్ అవుతుంది. అండ్ టీం నుంచి అయితే వెంటనే రియాక్ట్ అయ్యి రిమూవ్ చేయడం జరిగింది. అండ్ మరి షూటింగ్ నుంచి అయితే వాళ్ళు ఈ పిక్చర్ని అయితే వదిలారు. వాళ్ళు షూటింగ్ ప్రజెంట్ గోవాలో జరుగుతున్నట్టు. అండ్ షెడ్యూల్ అయితే బాగా వస్తుందంట. సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అండ్ గ్లిమ్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ డైలాగ్ టీ గ్లాస్ అనే వర్డ్ని యూజ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసిన డైలాగ్ ఏదైతే ఉందో గ్లిమ్స్లో అదైతే కాంట్రవర్షియల్ అవుతుంది. AP చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నోటీస్ అయితే ఇవ్వబోతున్నారు. టీ గ్లాస్ని వాళ్ళు యూజ్ చేసి ఇదొక అడ్వర్టైజ్మెంట్ లాగా, పొలిటికల్ అడ్వైజ్మెంట్ లాగా ఉంది అని వాళ్ళు నోటీస్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒక ఇష్యూ అయితే జరగబోతుంది. అండ్ డైలాగ్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు, చాలా హార్డ్గా ఉంది, ఏదో నాన్ సింక్లో చెప్పినట్టు అనిపించింది. బట్ గ్లిమ్స్ పరంగా ఓకే, బాగుంది. ఈ వీక్ ఓం భీమ్ బుష్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎండ్ స్క్రీన్స్లో అండ్ ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేసాం. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో March 29th టిల్లు స్క్వేర్ అయితే రిలీజ్ అవబోతుంది కదా. సో ఆ మూవీ సెన్సార్ అయితే జరిగింది. U/A సర్టిఫికేట్ అయితే వచ్చింది ఆ మూవీకి. సో ఆ మూవీ March 29th రిలీజ్ అవబోతుంది. సో దానికైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. నెక్స్ట్ వీక్ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి March 29th అదే రోజున మాన్స్టర్ వర్స్ నుంచి 5th మూవీ అయితే రాబోతుంది. అండ్ దాంట్లో వస్తున్న 5th మూవీ గాడ్జిల్లా అండ్ కాంగ్ ఏ న్యూ ఎంపైర్ మూవీ. సో దానికైతే మంచి హైప్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో లేదో. లాస్ట్ వచ్చిన 4 మూవీస్ కూడా బాగా రన్ అయ్యాయి. అండ్ మనకు తెలుసు లాస్ట్లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కూడా ఒక రేంజ్లో ఆడింది. సో దీనికి కూడా మంచి బడ్జెట్ అయితే ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే దూత 2 సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన అన్ని వర్క్స్ అయితే జరిగినాయి. అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతుంది. దూత సీజన్ 1 అయితే మంచి బ్లాక్ బస్టర్ అయింది, చాలా గ్రిప్పింగ్ గా ఉంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసాం. అండ్ ఎండ్ స్క్రీన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దూత 1 సిరీస్ రివ్యూ. అండ్ దూత 2 ఫ్యూచర్లో స్టార్ట్ అవబోతుంది. అండ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అయితే స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చేసింది ప్రైమ్ వీడియో నుంచి.
మనకు తెలుసు సీజన్ 1 సీజన్ 2 మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఈ సీజన్ 3 అనేది మంచి గ్రిప్పింగ్గా ఉండబోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నారు దాన్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మిర్జాపూర్ సీజన్ 3 సీజన్ 1 సీజన్ 2 చాలా అంటే చాలా క్లిక్ అయ్యాయి. మన తెలుగులో పర్టికులర్లీ బాగా క్లిక్ అయింది. దానికి సంబంధించిన సీజన్ 3 అంటే ఇది ఒక ఫైనల్ సీజన్ అంట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. సో అది ఫ్యూచర్లో రాబోతుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో కార్తికేయ 3 త్వరలో సెట్స్కి అయితే వెళ్ళబోతుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు, కార్తికేయ 3 రాబోతుందని. మనకు తెలుసు ఆల్రెడీ కార్తికేయ 2 ఎండ్లో కార్తికేయ 3కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే వదిలారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేస్తే మన రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSR-MB 29 మూవీ ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు రాజమౌళి గారు. రీసెంట్గా జరిగిన జపాన్ ప్రెస్ మీట్లో అయితే రాజమౌళి గారు స్వయంగా చెప్పారు. అండ్ అలాగే ఇష్క్ కాంబినేషన్ అయితే మళ్ళీ రాబోతుంది. నితిన్ గారు విక్రమ్ కే కుమార్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది, సెకండ్ కొలాబరేషన్. సో ఇష్క్ మనకి అప్పట్లో నితిన్ గారికి నీడెడ్ హిట్, అది చాలా అవసరమైన టైంలో హిట్ పడింది. అలాంటి కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది ఇప్పుడు. సో దానికి సంబంధించింది అయితే ఫ్యూచర్లో అనౌన్స్మెంట్ ఇస్తారంట. ప్రజెంట్ అయితే గాసిప్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా నితిన్ గారి గురించే. నితిన్ గారు అండ్ అలాగే వేణు శ్రీరామ్ గారి కాంబినేషన్లో వస్తున్న తమ్ముడు, అర్థమైందా, తమ్ముడు మూవీ టైటిల్ ఇది. అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే March 30th నితిన్ గారి బర్త్డే అప్పుడైతే రిలీజ్ చేయబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఫస్ట్ లుక్. ఫాయిద్ ఫజల్ గారు హీరోగా RK మీడియా వర్క్స్ ప్రొడక్షన్లో మన SS రాజమౌళి గారు ప్రజెంట్ చేస్తున్నారు 2 మూవీస్. ఒకటి ఆక్సిజన్, ఇంకోటి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. సో ఈ 2 మూవీస్ని అయితే రీసెంట్గా అనౌన్స్ చేశారు. అండ్ అలాగే శశివదన. సో ఈ మూవీ అంతా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో మన హీరోయిన్ కోమలి ప్రసాద్ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అదేంటంటే ఈ మూవీలో క్లైమాక్స్ అనేది చాలా క్రూషియల్ అంట. ఆ క్లైమాక్స్ అనేది చాలా రోజులు గుర్తుంటుందంట, చాలా హార్డ్ హిట్టింగ్గా తీశారంట. క్లైమాక్స్ చాలా స్టాండ్ అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం. April 19th అంటే April 19న ఈ మూవీ రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్ థియేటర్స్లో. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది, ఆ స్టేట్మెంట్ నిజమా కాదనేది. అండ్ ఫైనల్గా ఈ వీక్ OTT రిలీజెస్ మాట్లాడుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అలాగే హనుమాన్ G5 అలాగే జియో సినిమాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. మనకు తెలుసు హనుమాన్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. అండ్ అలాగే మన ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఓపెన్ హైమర్ జియో సినిమాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, హిందీలో అండ్ ఇంగ్లీష్లో. సో ఆ మూవీ చూడాలంటే జియో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ న్యూస్ అయితే. సో ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.